నగరం పేరు రుద్రగిరి. ఇదొక కొండ ప్రాంతంలో ఉన్న పురాతన నగరం. దీని చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ ఆధునికతను పూర్తిగా అంగీకరించగా పాత ఆచారాలు, ముఖ్యంగా భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తుంటారు. రుద్రగిరిలో ప్రతి పౌర్ణమి రాత్రి ఏదో అరిష్టం జరుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాల మధ్య డిటెక్టివ్ అర్జున్ వర్మ ఈ నగరానికి బదిలీ అయ్యారు. అసాధారణమైన కేసులను ఛేదించడంలో అర్జున్కు ప్రత్యేకత ఉంది. కానీ ఈసారి అతను కేవలం మనుషుల నేరాలను కాదు, అంతకంటే భయంకరమైన దాన్ని ఎదుర్కోబోతున్నారు. డిటెక్టివ్ అర్జున్ వర్మ రుద్రగిరికి వచ్చి 2 వారాలు దాటింది. స్థానిక పోలీస్ స్టేషన్లో పెద్దగా పని ఉండదు. కానీ ఆ రాత్రి అంతా మారిపోయింది. అది ఆ సంవత్సరంలో అత్యంత భయంకరమైన పౌర్ణమి రాత్రి. చుట్టూ దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు ఎర్రటి కాంతులతో భయంకరంగా ఉన్నాడు. సుమారు రాత్రి 2:30 గంటలకు పోలీస్ స్టేషన్కు ఒక భయంకరమైన ఫోన్ కాల్ వచ్చింది. సార్, వెంకటాపురం శివారులోని మ్యాన్షన్లో ఏదో జరిగింది అని, మీరు వెంటనే రావాలి అని ఒక భయపడిన కానిస్టేబుల్ అరిచాడు. వెంకటాపురం రుద్రగిరి యొక్క అత్యంత చీకటి భాగం. అక్కడ ఒకప్పుడు ఒక ధనవంతుల కుటుంబం నివసించిన పాత పెద్ద మ్యాన్షన్ ఉంది. దాన్ని దెయ్యాల మ్యాన్షన్ అని పిలుస్తారు. దశాబ్దాలుగా ఎవరూ ఆ ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. అర్జున్ తన జీప్లో అసిస్టెంట్ కానిస్టేబుల్ శివతో కలిసి ఆ మ్యాన్షన్ వైపు బయలుదేరాడు. మ్యాన్షన్ సమీపించే కొద్దీ పొగమంచు మరింత దట్టంగా మారింది. దారిలో ఉన్న చెట్లు దెయ్యాల్లాగా భయంకరమైన ఆకృతులు కనిపించాయి. జీప్ ఇంజన్ శబ్దం తప్ప చుట్టూ నిశ్శబ్దం. సార్, ఈ మ్యాన్షన్ గురించి చాలా కథలు చెప్తారు. పూర్వం ఆ ఇంట్లో ఆత్మ బలిదానాలు జరిగాయట అని శివ వణుకుతూ చెప్పాడు. శివ, నేను కథలను కాదు, ఆనవాళ్ళను నమ్ముతాను. నువ్వు భయం వదిలి నీ డ్యూటీపై దృష్టి పెట్టు అని అర్జున్ గంభీరంగా అన్నాడు. అతని చూపు మ్యాన్షన్ వైపు మళ్ళింది. శివ మరియు అర్జున్ ఇద్దరూ మ్యాన్షన్ వద్దకు చేరుకున్నారు. మ్యాన్షన్ చుట్టూ ఉన్న ఇనుప గేట్ తుప్పుపట్టి విరిగిపోయింది. లోపలికి నడుస్తుండగా వారికి వింతైన కాల్చిన మాంసం వాసన తగిలింది. ముందు ద్వారం పగుళ్ళు పట్టి తెరుచుకుని ఉంది. లోపల చీకటి. అర్జున్ తన టార్చ్ లైట్ ఆన్ చేశాడు. టార్చ్ కాంతి ఆ పాత చెక్క గోడలపై పడినప్పుడు గదిలో ఉన్న దుమ్ము, పాత వస్తువులు కదిలినట్టుగా అనిపించింది. ఇక్కడే సార్, మొదటి గది మధ్యలో భయంకరమైన దృశ్యం ఎదురైంది. ఒక వ్యక్తి సుమారు 50 ఏళ్ళు ఉండొచ్చు, నేలపై పడి ఉన్నాడు. అతను రుద్రగిరికి చెందిన ఒక స్థానిక ఆభరణాల వ్యాపారి అని తరువాత తెలిసింది. అయితే అతడి చుట్టూ ఉన్నది రక్తం కాదు, అది నల్లటి చిక్కటి జిగురు లాంటి ద్రవం. దాని నుండి వింతైన స్మెల్ వస్తుంది. ఆ నల్లటి ద్రవం నేలపై కొన్ని అక్షరాలను, గుర్తును చెక్కబడింది. అర్జున్ జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళాడు. అతని డిటెక్టివ్ మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. బాధితుడి శరీరంపై బ్లేడ్ లేదా కత్తి గాయాలు లేవు. అతని చర్మం ఏదో తీవ్రమైన వేడికి కాలిపోయినట్టుగా ఉంది. లోపల నుండి మంటలు వచ్చినట్లుగా. ఫోరెన్సిక్ పరీక్ష కోసం దాన్ని సేకరించాను. అది రక్తంలో అనిపించడం లేదు. దానిపై టార్చ్ లైట్ వేసినప్పుడు అది చిన్నపాటి మెరుపును విడుదల చేసింది. నేలపై నల్లటి ద్రవంతో చెక్కబడిన గుర్తు, అది ఒక పురాతనమైన రుద్రగిరి మంత్రపు గుర్తు. మధ్యలో ఒక కన్ను ఆకారం ఉంది. అర్జున్ తన గ్లౌజులు వేసుకుని ద్రవం నుండి ఒక చిన్న నమూనాను సేకరించాడు. శివ, ఈ స్మెల్ నీకు దేనిలా అనిపిస్తుంది అని అర్జున్ అడిగాడు. శివ భయంతో, సార్, ఇది చనిపోయిన జంతువుల స్మెల్లా లేదు. ఇది ఏదో పురాతనమైన లోపల నుండి కుళ్ళిపోయిన మట్టి స్మెల్లా ఉంది. అర్జున్ ఆ గదిలో ఉన్న పాత దుమ్ము పట్టిన ఫర్నిచర్ను పరిశీలించాడు. ఒక పాత చెక్క బీర్వాపై ఒక చిన్న రౌండ్ వస్తువు కనిపించింది. అది ఒక వెండి పతకం, సిల్వర్ లాకెట్. ఆ పతకంపై కూడా అదే మంత్రపు గుర్తు చెక్కబడింది. అర్జున్ ఆ గది చివర ఉన్న పెద్ద గోడ వైపు చూశాడు. అక్కడ పాతకాలపు పెయింటింగ్ ఒకటి వేలాడుతూ ఉంది. దాన్ని తొలగించగానే ఆ గోడలో ఒక చిన్న తలుపు కనిపించింది. అది లోపల నుండి దడి పెట్టినట్టుగా ఉంది. ఎవరైనా ఇక్కడ దాక్కొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి తలుపు మూసి ఉండవచ్చు అనుకున్నాడు అర్జున్. వారు కలిసి ఆ దడిని బలవంతంగా తొలగించారు. ఆ తలుపు లోపల మరో ప్రపంచం ఉంది. అది చీకటి, చల్లటి గది. మధ్యలో ఒక రాతి బలిపీఠం ఉంది. ఆ పీఠం చుట్టూ చిన్న చిన్న జంతువుల ఎముకలు,
చెల్లాచెదురుగా ఉన్నాయి. గోడలపై వింత భాషలో రాసిన లిపి ఉంది. దాని మధ్యలో ఆ మంత్రపు గుర్తు పెద్దగా గీసి ఉంది. ఆ గదిలో గాలిలో ఏదో శక్తి ఉంది. అర్జున్ టార్చ్ లైట్ వెలుతురులో చూశాడు. బలిపీఠం పక్కన నేలపై మైకొంత నల్లటి ద్రవం చిమ్మి ఉంది. దాని పక్కన ఒక మానవ దంతం పడి ఉంది. ఇక్కడ చాలా భయంకరమైనది జరిగింది శివ. ఎవరో ఈ మ్యాన్షన్ ని ఒక ఆచార స్థలంగా ఉపయోగించారు అని అర్జున్ చెప్పాడు. అతను పీఠాన్ని పరిశీలిస్తుండగా అతని వెనుక ఉన్న శివ అకస్మాత్తుగా గట్టిగా అరిచాడు, సార్ గోడపై అని. అర్జున్ వెనక్కి తిరిగాడు. ఆ రాతి గోడపై నల్లటి ద్రవంతో రాసిన ఆ లిపి మధ్యలో పెద్ద మంత్రపు గుర్తు అకస్మాత్తుగా మెరిసింది. ఆ వెలుగులో అర్జున్ ఆ గోడపై కొన్ని సెకండ్ల పాటు ఒక భయంకరమైన నీడను చూశాడు. ఎత్తుగా మెలుకలు తిరిగిన చేతులతో కళ్ళు లేని ఓ భయంకరమైన ఆకారం. ఆ వెంటనే అది మాయమైపోయింది. అర్జున్, నాకు భయం వేస్తుంది, ఇది మనుషులు చేయలేదు, శివ భయంతో వణుకుతూ అన్నాడు. అర్జున్ టార్చ్ లైట్ ను ఆ మెరిసిన స్థలంపై పెట్టి నిలబడ్డాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. కానీ అతని కళ్ళల్లో ఆ భయంకరమైన ఆకారం భయంకరంగా ముద్రించుకుపోయింది. మనుషులు చేశారా లేక మరేదైనా చేసిందా తెలియాలంటే మనం ఈ నల్లటి రక్తం యొక్క ఆనవాలను ఛేదించాలి, అర్జున్ నిదానంగా అన్నాడు. సో రుద్రగిరిలోని ఆ పురాతన మ్యాన్షన్లో జరిగిన భయంకరమైన ఆచారం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ నల్లటి ద్రవం మానవ రక్తం కాకపోతే మరి అది ఏంటి? అర్జున్ చూసిన ఆ కళ్ళు లేని భయంకరమైన ఆకారం నిజమా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. చాప్టర్ 2, ద సీక్రెట్ బిహైండ్ డెత్. సమయం మరుసటి రోజు ఉదయం 9 గంటలు. ప్రదేశం రుద్రగిరి ప్రభుత్వ హాస్పిటల్ మోర్చరీ దగ్గర. ఆ మ్యాన్షన్లో జరిగిన సంఘటన తరువాత అర్జున్, శివలు ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఉదయాన్నే హాస్పిటల్ మోర్చరీ బయట అర్జున్ వేచి ఉన్నాడు. డాక్టర్ ప్రకాష్, ఫోరెన్సిక్ నిపుణుడు, గది నుండి బయటకు వచ్చాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. డాక్టర్ ప్రకాష్, మిస్టర్ అర్జున్, నా 30 ఏళ్ల కెరీర్లో ఇలాంటి కేసును నేను ఎప్పుడూ చూడలేదు. అర్జున్, ఏమైంది డాక్టర్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది? డాక్టర్ ప్రకాష్, చనిపోయిన వ్యక్తి పేరు నరసింహ, వయసు 52. కానీ విచిత్రం అది కాదు. అతని శరీరం పైన ఎక్కడా కాలిన గాయాలు లేవు. కానీ అతని అంతర్గత అవయవాలు, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. ఎవరో అతనికి అత్యంత శక్తివంతమైన యాసిడ్ లేదా రసాయనాన్ని తాగించి ఉంటారు. కానీ అర్జున్, కానీ ఏంటి డాక్టర్? డాక్టర్ ప్రకాష్, అతని గొంతులో, కడుపులో దొరికిన ఆనవాళ్ళు, అది యాసిడ్ కాదు, అది పురాతనమైన పాదరసం, మెర్క్యూరీ మిశ్రమంలో ఉంది. దాన్ని తాగిన మరుక్షణం రక్తం వేడెక్కి నరాలన్నీ పేలిపోతాయి. ఇది సాధారణ హత్య కాదు అర్జున్, ఇది చాలా పకడ్బందీగా చేసిన ప్రయోగంలో ఉంది. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. పాదరసం, పురాతన రసాయన శాస్త్రం, ఆల్కెమీ అని తనలో తానే అనుకున్నాడు. నెక్స్ట్ ప్రదేశం రుద్రగిరి పోలీస్ స్టేషన్, అర్జున్ క్యాబిన్. సమయం మధ్యాహ్నం 12 గంటలు. అర్జున్ టేబుల్ మీద ఆ మ్యాన్షన్లో దొరికిన వెండి పథకం, సిల్వర్ లాకెట్ ఉంది. దాని మీద దుమ్ము శుభ్రం చేయగా వెనుక వైపు ఒక పేరు కనిపించింది. అది రఘునందన్ 1945 అని. కానిస్టేబుల్ శివ, సార్, ఈ రఘునందన్ ఎవరు? చనిపోయిన నరసింహకు ఇతనికి సంబంధం ఏంటి? అర్జున్, అదే మనం తెలుసుకోవాలి శివ. నరసింహ ఒక ఆభరణాల వ్యాపారి. బహుశా ఏదో నిధి కోసం లేదా పాత ఆభరణాల కోసం ఆ మ్యాన్షన్కి వెళ్ళి ఉంటాడు. కానీ అక్కడ అతనికి దొరికింది బంగారం కాదు, మరణం. అర్జున్ ఆ పథకాన్ని భూతద్దంతో, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో పరిశీలిస్తుండగా పథకం అంచున అతి చిన్న అక్షరాలతో ఒక వాక్యం కనిపించింది. చీకటిని నిద్రలేపకు, అది నీ నీడను మింగేస్తుంది అని చెప్పేసి. అర్జున్ వెంటనే లేచి నిలబడ్డాడు. శివ, ఈ ఊర్లో పాత చరిత్ర తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? శివ, ఉన్నారు సార్. ఊరు చివర ఉండే గ్రంథాలయంలో పరందామయ్య గారు ఉంటారు. రుద్రగిరి చరిత్ర మొత్తం ఆయనకు తెలుసు. ప్రదేశం రుద్రగిరి పురాతన గ్రంథాలయం. సమయం సాయంత్రం 4 గంటలు.
గ్రంథాలయం లోపల పాత పుస్తకాల స్మెల్ వస్తుంది. పరందామయ్య సుమారు 70 ఏళ్ళు ఉంటాయి ఇతనికి. ఒక పాత కుర్చీలో కూర్చొని చదువుకుంటున్నాడు. అర్జున్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వెండి పథకాన్ని, మ్యాన్షన్లో చూసిన ఆ కన్ను గుర్తు ఫోటోను చూపించాడు. ఫోటోను చూడగానే పరందామయ్య చేతిలోని పుస్తకం కింద పడిపోయింది. ఆయన కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. పరందామయ్య, ఈ గుర్తు, నువ్వు దీన్ని ఎక్కడ చూసావు అని ఆయన గొంతు వణికింది. అర్జున్, దయ్యాల మ్యాన్షన్లో అసలు దీని అర్థం ఏంటి, అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు అర్జున్ పరందామయ్యను చూసి. పరందామయ్య వణుకుతున్న స్వరంతో, అది కేవలం గుర్తు కాదు, అది అఘోరా తంత్రంలో వాడే ఒక శాపగ్రస్తమైన చిహ్నం. 70 ఏళ్ల క్రితం ఆ మ్యాన్షన్లో నివసించిన జమీందార్ కుటుంబం అమరత్వం, ఇమ్మోర్టాలిటీ కోసం క్షుద్ర పూజలు చేసేవారు. వారు నమ్మేది దేవుణ్ణి కాదు, చీకటి శక్తిని. దాన్ని రక్త పిశాచం అని పిలిచేవారు. అర్జున్, కానీ అదంతా గతం కదా, ఇప్పుడు ఆ గుర్తు మళ్ళీ ఎందుకు కనిపించింది? పరందామయ్య, ఎందుకంటే ఆ పూజ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి. ఆనాడు ఆ జమీందార్ రఘునందన్ చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, ఏదో ఒక పౌర్ణమి నాడు నేను మళ్ళీ వస్తాను నా బలిని పూర్తి చేయడానికి. నిన్న రాత్రి పౌర్ణమి, నరసింహ బలి అయ్యాడు. కానీ గుర్తుంచుకో ఆఫీసర్, నరసింహ మొదటివాడు మాత్రమే. ఆ శక్తికి కావాల్సింది ఒక్కరు కాదు, మొత్తం 5గురు. అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. 5గురా అని చెప్పేసి. పరందామయ్య, అవును, పంచభూతాలకు ప్రతీకగా 5గురి బలి. ఇంకా 4 మిగిలి ఉన్నారు. అది ఎవరనేది ఆ దేవుడికే తెలియాలి. నెక్స్ట్ ప్రదేశం అర్జున్ నివాసం. రాత్రివేళ, సమయం రాత్రి 10:30 గంటలు. పరందామయ్య చెప్పిన మాటలు అర్జున్ మెదడులో గిర్రున తిరుగుతున్నాయి. అతను ఆ మ్యాన్షన్ నుండి సేకరించిన నల్లటి ద్రవమున్న చిన్న గాజు సీసాను తన టేబుల్ మీద పెట్టాడు. గదిలో ఫ్యాన్ శబ్దం తప్ప మొత్తం నిశ్శబ్దం. అర్జున్ ఆ సీసా వైపు చూస్తుండగా ఒక వింత సంఘటన జరిగింది. ఆ సీసాలోని నల్లటి ద్రవం ఎలాంటి వేడి లేకుండానే మరుగుతున్నట్టు బుడగలు రావడం మొదలైంది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ ద్రవం సీసా గోడలకు అంటుకుంటూ లోపలి వైపు ఒక ఆకారాన్ని ఏర్పరచడం ప్రారంభించింది. అది ఒక మనిషి ముఖం ఆకారం. అది అర్జున్ ముఖం ఆకారం. అదే సమయంలో అర్జున్ ఫోన్ మోగింది. అది కానిస్టేబుల్ శివ. అర్జున్ ఫోన్ ఎత్తి, చెప్పు శివ అంటాడు. శివ, అతని గొంతులో తీవ్రమైన ఆందోళన. సార్, ఇంకో బాడీ దొరికింది అని చెప్పి. ఈసారి టౌన్ సెంటర్లోని పాత క్లాక్ టవర్ దగ్గర. పరిస్థితి సేమ్ సార్, శరీరం లోపల నుండి కాలిపోయింది. పక్కన అదే గుర్తు. అర్జున్ ఫోన్ గట్టిగా పట్టుకున్నాడు. సీసాలోని ద్రవం ఇప్పుడు శాంతించింది. అర్జున్, నేను ఇప్పుడే వస్తున్నాను. అర్జున్ తన గన్ తీసుకుని బయలుదేరాడు. వేట మొదలైంది. కానీ వేటగారు ఎవరో, వేటాడబడేది ఎవరో ఇంకా తెలియదు. రుద్రగిరి మరణాల సంఖ్య పెరుగుతోంది. నరసింహ ఇప్పుడు మరొక కొత్త వ్యక్తి. పరందామయ్య చెప్పినట్టు ఇంకా 3 మిగిలి ఉన్నారు. అసలు ఆ నల్లటి ద్రవం అర్జున్ ముఖాన్ని ఎందుకు చూపించింది? అర్జున్కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే చాప్టర్ 3 కోసం వెయిట్ చేయాలి. చాప్టర్ 3, ద రివెంజ్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్. ప్రదేశం రుద్రగిరి క్లాక్ టవర్. సమయం 11:15. బయట జోరుగా వర్షం పడుతుంది. క్లాక్ టవర్ పైన ఉన్న పెద్ద గడియారం ముళ్ళు టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తుంది. అర్జున్ తన జీప్ దిగి టవర్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. అక్కడ కానిస్టేబుల్ శివ మరియు కొంతమంది పోలీసులు అప్పటికే ఉన్నారు. శివ, సార్ ఇటువైపు. అర్జున్ టవర్ చివరి అంతస్తులోకి వెళ్ళాడు. అక్కడ గడియారం యంత్రం, క్లాక్ మెకానిజం పక్కన ఒక వ్యక్తి మృతదేహం వేలాడుతుంది. అతని పేరు శాస్త్రి. సుమారు 60 ఏళ్ళుంటాయి అతనికి. రుద్రగిరిలో ప్రముఖ జ్యోతిష్యుడు. అర్జున్ ఆ శరీరాన్ని పరిశీలించాడు. నరసింహలాగే ఇతని శరీరం బయట బాగానే ఉంది. కానీ నోటి నుండి నల్లటి పొగ వస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి. అర్జున్, ఇతను ఎలా చనిపోయాడు? శివ, ఊపిరాడక చనిపోయినట్టుంది సార్. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ అసలు విషయం తెలియదు. అర్జున్ టవర్ కిటికీలోంచి బయటకు చూశాడు. హోరున గాలి వీస్తోంది. అర్జున్ మనసులో పరందామయ్య చెప్పిన మాటలు మెదిలాయి.
పంచభూతాలకు ప్రతీకగా 5గురి బలి అని. అర్జున్ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. మొదటి హత్య మ్యాన్షన్లో జరిగింది, అది భూమి ఎర్త్ మీద. ఇప్పుడు ఈ హత్య గాలిలో అంటే ఎత్తైన టవర్ మీద జరిగింది, ఇది వాయువు ఎయిర్. అంటే హంతకుడు పంచభూతాల వరుసలో వెళ్తున్నాడా అని అనుకుంటాడు తన మదిలో. ప్రదేశం పోలీస్ స్టేషన్, ఫోరెన్సిక్ ల్యాబ్. సమయం మరుసటి రోజు ఉదయం 10 గంటలు. డాక్టర్ ప్రకాష్ రిపోర్ట్తో వచ్చాడు. డాక్టర్ ప్రకాష్, అర్జున్, నీ అనుమానం నిజమే. శాస్త్రి గారు ఊపిరితిత్తులు లంగ్స్ పూర్తిగా కాలిపోయాయి. ఎవరో విషపూరితమైన వాయువును, టాక్సిక్ గ్యాస్ను ఆయన పీల్చుకునేలా చేశారు. అది కూడా పాదరసం, మెర్క్యూరీ వేపర్ లాంటిది. అర్జున్, అంటే నా థియరీ కరెక్టే. మొదటిది పృథ్వీ భూమి మీద, రెండోది వాయువు గాల్లో, ఇక 3 మిగిలాయి: అగ్ని ఫైర్, జలం వాటర్, ఆకాశం స్పేస్. అప్పుడే కానిస్టేబుల్ శివ పరిగెత్తుకుంటూ వచ్చాడు. శివ, సార్, క్లాక్ టవర్ దగ్గర దొరికిన శాస్త్రి గారి డైరీలో ఒక పాత ఫోటో దొరికింది. అర్జున్ ఆ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. అది 1945 నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అందులో 5గురు వ్యక్తులు ఒక యాగాన్ని, రిచువల్ భంగం చేస్తున్నట్లుగా ఉంది. మధ్యలో ఒక వ్యక్తిని వారు బంధించి ఉన్నారు. అతనే జమీందార్ రఘునందన్. ఆ ఫోటో వెనుక పేర్లు ఇలా రాసి ఉన్నాయి. ఒకటోది ధర్మయ్య, ఈయనొచ్చేసి నరసింహ తాత, చనిపోయాడు ఆల్రెడీ. రెండోది విశ్వనాథం, శాస్త్రి తండ్రి, ఇతను కూడా చనిపోయాడు. ఇక మూడోది రంగారావు, 4ది భూపతి, 5 సూర్యం. అర్జున్ కళ్ళు ఆ 5 పేరు మీద ఆగిపోయాయి, సూర్యం పేరు మీద. అర్జున్ గుండె వేగం పెరిగింది. ఆ పేరు అతనికి బాగా తెలుసు. సూర్యం అంటే ఎవరో కాదు, అర్జున్ యొక్క సొంత తాతయ్య. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిన్న రాత్రి ఆ సీసాలోని ద్రవం తన ముఖాన్ని ఎందుకు చూపించిందో ఇప్పుడు అర్థమైంది. ఆ హంతకుడు లేదా ఆ శక్తి పగ తీర్చుకుంటున్నది ఆ 5గురు వ్యక్తుల వారసుల మీద. మరియు ఆ జాబితాలో అర్జున్ కూడా ఒకడు. ప్రదేశం రుద్రగిరి పాత శివాలయం. సమయం సాయంత్రం 6 గంటలు. లిస్ట్లో ఉన్న 3వ పేరు రంగారావు. అతని మనవడు ఎవరో తెలుసుకోవడానికి అర్జున్ రికార్డ్స్ వెతికాడు. అతను ఈ ఊరి పాత పూజారి ఈశ్వర్ అని తెలుసుకున్నాడు. అర్జున్ వెంటనే శివాలయానికి బయలుదేరాడు. ఈశ్వర్ ప్రమాదంలో ఉన్నాడు, అగ్ని ఫైర్ గండం పొంచి ఉంది అని కానిస్టేబుల్ శివకి వైర్లెస్లో చెప్పాడు. అర్జున్ గుడికి చేరుకునేసరికి అక్కడ సాయంకాల హారతి జరుగుతుంది. భక్తులు చాలామంది ఉన్నారు. గర్భగుడిలో ఈశ్వర్ హారతి ఇస్తున్నాడు. అర్జున్ జనం మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈశ్వర్ గారు, ఆగండి అని గట్టిగా అరిచాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. ఈశ్వర్ చేతిలోని కర్పూర హారతి ఒక్కసారిగా పెద్ద మంటగా మారింది. ఆ మంట సాధారణమైనది కాదు, అది నీలం రంగులో బ్లూ ఫ్లేమ్లో మండుతోంది. ఆ మంట ఈశ్వర్ శరీరాన్ని చుట్టుముట్టింది. అతను కేకలు వేయడం మొదలుపెట్టాడు. అర్జున్ తన కోట్ తీసి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. కాని ఆ మంటలు నీళ్లలాగా ప్రవహిస్తున్నాయి. క్షణాల్లో ఈశ్వర్ బూడిదగా మారిపోయాడు. జనం భయంతో పరుగులు తీశారు. అర్జున్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. 3వ బలి అగ్ని పూర్తయింది. ఆ గందరగోళంలో గుడి ఘంటానాదం వినిపించింది. ఆ శబ్దం మధ్యలో అర్జున్కి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అది అతని చెవిలో గుసగుసలాడినట్టు ఉంది. ఇంకా 2. నీ నీడ దగ్గర పడుతుంది అర్జున్. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. గుడి స్తంభం చాటున ఒక నల్లటి ఆకారం, బ్లాక్ హుడెడ్ ఫిగర్ కనిపించి మాయమైంది. వరుసగా 3 హత్యలు జరిగాయి ఇప్పటి వరకు. భూమి, వాయువు, అగ్ని, ఇంకా మిగిలింది జలం వాటర్ మరియు ఆకాశం స్కై. లిస్ట్లో ఉన్న 4వ వ్యక్తి భూపతి వారసుడు. ఎవరు? 5వ వ్యక్తి అర్జున్ అని అతనికి తెలిసింది. కాని హంతకుడు అర్జున్ని చివరిదాకా ఉంచుతాడా? అసలు ఆ 1945లో ఏం జరిగింది? తన తాతయ్య ఆ జమీందారును ఎందుకు బంధించాలో? ఇవన్నీ తెలవాలంటే చాప్టర్ 4 కోసం వెయిట్ చేయాలి. చాప్టర్ 4 ద రిపిల్ ఆఫ్ డెత్. ప్రదేశం రుద్రగిరి పోలీస్ స్టేషన్. సమయం రాత్రి 9 గంటలు. ఈశ్వర్ మరణం
అర్జున్ తీవ్రంగా కలిచివేసింది. కళ్ళ ముందే ఒక మనిషి నీలిరంగు మంటల్లో కాలి బూడిదవ్వడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. తన తాతయ్య సూర్యం చేసిన తప్పుకి ఇప్పుడు తను మూల్యం చెల్లించుకోవాలా అనే ప్రశ్న అతన్ని వేధిస్తుంది. అర్జున్ బోర్డు మీద ఉన్న పేర్లను చూశాడు. 1 పృథ్వీ, భూమి. ఇది నరసింహ ఎలా మరణించాలో తెలియజేస్తుంది. 2 వాయువు, గాలి. ఇది శాస్త్రి మరణం గురించి తెలిపింది. 3 అగ్ని, నిప్పు. ఇది ఈశ్వర్ ఎలా మరణించాడో దానికి సంకేతం. ఇక మిగిలింది 2. 4 జలం, నీరు. 5 ఆకాశం, శూన్యం, శివ. ఈ లిస్టులో ఉన్న 4వ పేరు భూపతి. అతని వారసులు ఎవరో వెంటనే ఆరాతి అని ఆదేశించాడు అర్జున్ కానిస్టేబుల్ శివాని చూసి. గండం పొంచి ఉన్న వేళ శివ పాత రెవెన్యూ రికార్డులు వెతికి ఒక షాకింగ్ నిజం చెప్పాడు. సార్, భూపతికి సంతానం లేదు, కానీ అతను తన ఆస్తిని తన తమ్ముడు మనవడికి రాసిచ్చాడు. అతను మరెవరో కాదు, మన ఊరి ప్రెసిడెంట్ రాజశేఖర్ కొడుకు విక్రమ్. విక్రమ్ ప్రస్తుతం ఊరి శివార్లలో ఉన్న రివర్ సైడ్ రిసార్ట్లో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. అది మునియేర్ నది ఒడ్డున ఉంది. అర్జున్ తన మనసులో ఇలా అనుకున్నాడు. జలం నది ఒడ్డున పార్టీ తదుపరి లక్ష్యం విక్రమ్ అయి ఉండొచ్చని. ప్రదేశం మునియేర్ నది ఒడ్డున రిసార్ట్ దగ్గర. సమయం రాత్రి 10:45. విక్రమ్ తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర మద్యం సేవిస్తున్నాడు. వర్షం తగ్గుముఖం పట్టినా గాలిలో తేమ ఎక్కువగా ఉంది. అర్జున్ జీప్లో వేగంగా అక్కడికి చేరుకున్నాడు. విక్రమ్ వెంటనే నీళ్ళకి దూరంగా రా, ఇక్కడ ప్రమాదం ఉంది అని గట్టిగా అరిచాడు. విక్రమ్ నవ్వుతూ, ఏంటి ఆఫీసర్ ఈ టైంలో జోక్లా, ఈ నీళ్ళల్లో ఏముంది అంటూ గ్లాస్లోని నీటిని చూశాడు. అకస్మాత్తుగా స్విమ్మింగ్ పూల్లోని నీరు మలమలా మరిగినట్టు బుడగలు రావడం మొదలైంది. పూల్లో ఉన్న నీరు వింతగా కదులుతూ ఒక ద్రవ రూపంలో ఉన్న పాములా పైకి లేచింది. విక్రమ్ భయంతో వెనక్కి తగ్గాడు. కానీ ఆ నీటి ధార అతని కాళ్ళను గట్టిగా చుట్టేసింది. అది అతని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న మునియేర్ నదిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అర్జున్ తన గన్ తీసి గాల్లో కాల్పులు జరిపాడు. కానీ ప్రకృతి శక్తుల మీద బుల్లెట్లు పనిచేయవు. అతను విక్రమ్ చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నీటికి అసాధారణమైన బలం ఉంది. నన్ను వదలండి, చలివేస్తుంది, ఊపిరాడటం లేదు అని విక్రమ్ అరుస్తుండగానే నదిలోంచి ఒక పెద్ద సుడిగుండం వర్ల్పూల్ ఏర్పడి అతన్ని లోపలికి లాగేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే నది మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. 4వ బలి, జలం పూర్తయింది. ఈ సంఘటన చూసిన అర్జున్ ఒడ్డున కూలబడిపోయాడు. తన కళ్ళ ముందే 4 చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఒక్కడే, 5వ వ్యక్తి, ఆకాశం. అతని ఫోటో వెనుక ఉన్న 5వ పేరు చూశాడు, సూర్యం. అంటే తదుపరి లక్ష్యం స్వయానా అర్జున్. అప్పుడే అర్జున్ ఫోన్ మోగింది. అది పరంధామయ్య నెంబర్. అర్జున్, ఆకాశం అంటే ఎత్తు కాదు, అది శూన్యం. నీ ప్రాణం పోయే సమయం ఆసన్నమైంది. పౌర్ణమి గడియలు మొదలయ్యాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు క్లాక్ టవర్ పైన ఉన్న గాలి గోపురం దగ్గరకు రా. నీ తాతలు చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చితం చేసుకోవాలి, లేదంటే ఈ ఊరు శ్మశానం అవుతుంది. అర్జున్ తన రివాల్వర్ను లోడ్ చేసుకున్నాడు. ఇది మనిషితో పోరాటం కాదు, ఒక అదృశ్య శక్తితో యుద్ధం. తన చావుతోనైనా ఈ రక్తపాతం ఆగిపోతుందేమోనని అతను క్లాక్ టవర్ వైపు బయలుదేరాడు. అర్జున్ క్లాక్ టవర్ పైకి వెళ్ళేసరికి అక్కడ పరంధామయ్య ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అతని పక్కన అత్యాధునికమైన గ్యాడ్జెట్లు, రసాయనాలు, కెమికల్స్ ఉన్నాయి. పరంధామయ్య నిజానికి జమీందార్ రఘునందన్ మనవడు. అతను పంచభూతాల కథను సృష్టించి శాస్త్రీయ పద్ధతుల్లో సైంటిఫిక్గా సైన్స్ అండ్ కెమికల్స్ యూజ్ చేసి ఈ హత్యలు చేశాడు. భూమి కింద కరెంట్ షాక్, గాల్లో విషవాయువు, నీలిరంగు భాస్వరం పాస్ఫరస్తో అగ్ని ప్రమాదం సృష్టించాడు. ఇక్కడ పరంధామయ్య మోటివ్ ఏంటంటే తన తాతను చంపిన ఆ 5 కుటుంబాలను అంతం చేయడమే అతని లక్ష్యం. అర్జున్, నీ తాతే ఆ రోజు నా తాతను పట్టుకున్నాడు అని పరంధామయ్య నవ్వాడు. అర్జున్ తెలివిగా పరంధామయ్య మాటలను తన వైర్లెస్లో రికార్డ్ చేసి పోలీసులకు వినిపించాడు. పరంధామయ్య టవర్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చనిపోయే ముందు 5వ బలి ఆకాశం
అది నువ్వు కాదు అర్జున్, నీ మనశ్శాంతి అని శపిస్తాడు. ఫైనల్గా ఈ స్టోరీలో విలన్ ఎవరంటే పరందామయ్య. అతనే ఈ హత్యలన్నీ చేస్తాడు. పార్ట్ 1లో, పార్ట్ 2లో, పార్ట్ 3లో చూసినట్టు. మీకు ఈ డిటెక్టివ్ హారర్ థ్రిల్లర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.